మన ప్రజెంట్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి అని ఒక రాయి వచ్చి ఆయన కనుబొమ్మను తాకింది. అక్కడ ఆయనకి ఇలా చిట్లింది. రాయి దాడి. కోడికత్తి పార్ట్ 2, కోడికత్తి పార్ట్ 1 2019 సూపర్ హిట్ మూవీ. దానికి ఆయన నటన మొల్ల కిరీట జగన్మోహన్ రెడ్డి గారికి సూపర్ హిట్ మూవీ అది. కోడికత్తి పార్ట్ 2 జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు అనుకున్నంత డాష్ కాదు. ఎందుకంటే వాళ్ళందరూ గ్రహిస్తున్నారు, నీ కోడికత్తి డ్రామాలన్నీ గ్రహిస్తున్నారు. అందరూ వన్ సైడ్ డిసైడ్ అయిపోయారని మీరు జనాన్ని డైవర్ట్ చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు 1, 2 కాదు. కరెంటు 3 సార్లు తీశారండి ఆయన వస్తుంటే. ప్రజెంట్ ఆయన పోలీస్ వర్గాల్లో నడుస్తుంది. నిన్న వాలంటీర్లు మరి సీక్రెట్గా ఒక మీటింగ్ పెట్టుకుంటే కాకినాడ రూరల్లో పంతం నానాజీ గారు అక్కడికి వెళ్ళి పట్టుకుంటే వాలంటీర్లు అందరూ మరి గోడలు దూకిన పరిస్థితి ఉంది. కొంతమంది దొరికారు. కానీ 6 IPC సెక్షన్లు 6 సెక్షన్ల మీద పంతం నానాజీ గారి మీద కేసు నమోదు చేశారంటే మీ వ్యవస్థ ఇంకా కొనసాగుతుంది. నీ వ్యవస్థలో నువ్వే విద్యుత్తుని ఆపుకుని 3 సార్లు ఆపుకుని అది ఒక సినిమా విధంగా క్రియేట్ చేసుకుని మీ పెయిడ్ ఆర్టిస్టులతోటి కరెక్ట్గా షూట్ చేయించుకుని రాయిబెడ్డ లోపలే కొట్టుకుని మీరు బయటకు వచ్చి మరి ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి సానుభూతి పొంది ఓట్ల రూపంలో వస్తాయి అనుకోవడం మాత్రం మీ అవివేకం. జనాలు ఎవరు ఇక్కడ వివేకంగా లేరు. ఎందుకంటే వివేకం సినిమాలో మీ స్టోరీ అంతా ప్రత్యక్షంగా అందరూ చూశారు. అందువలన మీరు కోడికత్తి పార్ట్ 2 డిజాస్టర్ మూవీ అని చెప్పి మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఖచ్చితంగా ప్రజలందరూ వన్ సైడ్ డిసైడ్ అయ్యారు. ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే కాకినాడ 1లో కొండబాబు గారు ఊహించిన మెజార్టీతో గెలుస్తున్నారు అంటూ అతిశయోక్తి కాదు. అదేవిధంగా కాకినాడ రూరల్లో గ్లాస్ గుర్తుకు పోటీ చేస్తున్న పంతం నానాజీ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తూ ఖచ్చితంగా నడుస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎక్కడ పోటీ చేసినా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 19 నియోజకవర్గాలు క్లీన్ స్వీప్. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారినే జనం నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది, పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు. మీ డ్రామాలు విరమించుకోండి. గబుక్కుని మొన్న ఎప్పుడో చెప్పి ఎక్కడో జారిపడి అలా పడింది, అది మిస్ అయిందని చెప్పి లోపల బస్సులోనే మీరు రాయి వచ్చి తగిలిందని చెప్తున్నారు. దానికి మళ్ళీ CBI విచారణ చేస్తా అన్నారు, CID విచారణ చేస్తా అన్నారు. ఇంకా పోలీసులు ఇంకా మీ వంతే ఉన్నారు. రఘువీరారెడ్డి గారిని మరి ఆల్మోస్ట్ అస్సాం వరకు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈరోజు బీజేపీ కూడా మార్చంతే ఉంది. మీరు ఎటువంటి సందేహం లేదు, జూన్ 4వ తారీఖుని ప్రమాణ స్వీకారం అవుతుంది చంద్రబాబు నాయుడు గారిది. అయిన మరుక్షణం మీకు ఒక తలుపు తెరవబడును. ఆ తలుపు ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అది చర్లపల్లి లేదా రాజమండ్రి కారాగారం అన్నది మీకు కాదు, మేము డిసైడ్ చేసి మీ తలుపులు తెరుస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం.